సాగిపోవుదము ఆత్మ నియమము ద్వారా సాగిపోవుదము ఘోరమైన చారత్వమునకు దూరముగాను పారిపోయిన ఘోరమైన చారత్వమునకు దూరముగాను పారిపోయిన యోసేపును పోలి సాగిపోవుదము యోసేపును పోలి సాగిపోవుదము ఆత్మ నియమము ద్వారా సాగిపోవుదము ఆత్మ నియమము ద్వారా సాగిపోవుదము దేవుని ప్రజలతో శ్రమయే మేలని ఐగుప్తు పాపపు భోగము విడచిన దేవుని ప్రజలతో శ్రమయే మేలని ఐగుప్తు పాపపు భోగము విడచిన మోషే వలె మనము సాగిపోవుదము మోషే వలె మనము సాగిపోవుదము ఆత్మ నియమము ద్వారా సాగిపోవుదము ఆత్మ నియమము ద్వారా సాగిపోవుదము పరిశుద్ధాత్మతో నిండిన వాడై ధైర్యముగా వాక్యమును బోధించిన పరిశుద్ధాత్మతో నిండిన వాడై ధైర్యముగా వాక్యమును బోధించిన పేతురు వలె మనము సాగిపో
మరలా క్లుప్తంగా దేవుని వాక్యం ధ్యానించుకుంటాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 13వ వచనం కలిసి చదువుకుందాం. అయితే నేను పాపులను పిలువచ్చితిని కానీ నీతిమంతులను పిలువరాలేదు, కనుక కనికరంని కోరుచున్నాను కానీ బలిని కోరనని వాక్య భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకోండి అని చెప్పాను. ప్రేమ కలిగిన తండ్రి, చిన్న విరామం తర్వాత మరలా మీ వాక్యం ధ్యానించుకునే సమయం మాకు ఆశీర్వాదకరంగా చేయండి. మీ దాసుని కొలతలను ఆత్మతో మరొకసారి నింపండి. మీ పునరుత్థాన శక్తితో నింపండి ప్రభు. నిలబట్టు మాట్లాడుతూ శక్తి దయచేయండి, సహాయం చేయండి. అన్ని విషయాల్లో కృపనివ్వండి. ఘనత మహిమ ప్రభావం మీరే పొందండి తండ్రి. వినే చెవి, గ్రహించే హృదయం, సాత్వికంతో అంగీకరించే మనస్సాక్షి అనుగ్రహించండి. శత్రుకార్యం లయపరచండి, చెదిరిపోయే తలంపులు లయపరచండి. యేసు ప్రభు వారి నామంలో వేడుకుంటున్నాము తండ్రి. ప్రభు యొక్క లక్షణాలు, ఆయన స్వభావం మనం ధ్యానిస్తున్నప్పుడు ఆయనకున్న మరొక స్వభావం ఏమిటంటే కనికరం. ఇక్కడ 9:13 చెప్తున్నాడు, నేను గనుక కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరను. ఆయన కనికరం కలిగినటువంటి దేవుడు, ఆయన స్వభావం అది. నిర్గమకాండం 33వ అధ్యాయంలో చూడండి, 34వ అధ్యాయం, నిర్గమకాండం 34:6 చదవండి. యెహోవా అతని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. కనికరము కలిగిన దేవుడు. అలాగనే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం చూడండి ఏముంది. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపడును గాక. 2 కొరింథీ 1:3. కనికరము చూపు తండ్రి. కనుక ఆయన స్వభావం కనికరం. కనుక ఆయన స్వభావంలో పాలివారం కావాలంటే, దేవ స్వభావంలో పాలివారం కావాలంటే మనము కనికరం కలిగిన వారమై ఉండాలి. పేతురు భక్తుడు అంటాడు, తన విశేష కనికరము చొప్పుననే మనలను మరలా జన్మింపజేశాడు. అంటే మన పాపాలు క్షమించాడు. పేతురు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చివరి భాగంలో ఉన్నది. 1 పేతురు 1:4. ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరల జన్మింపజేశాను. కనుక మనకు దొరికినటువంటి కొత్త జన్మ, ఈ రక్షణ, ఈ భాగ్యం, మనం దేనికోసమైతే, ఏ ప్రత్యక్షత కోసమైతే ఎదురు చూస్తున్నామో అదంతా దేని వల్ల దొరికిందనంటే ఆయన కనికరం వల్ల దొరికింది. విశేష కనికరం వల్ల మనం పొందాం. అది ఆయన స్వభావం. అందుకని అన్నాడు, నేను పాపులను పిలువచ్చితిని కానీ నీతిమంతులను పిలువ రాలేదు, కనికరమునే కానీ బలిని కోరను. బలిని కోరితే మనం అందరం శిక్షార్హులం. కనికరమును బట్టి ప్రభువు మనల్ని ప్రేమించి ఏం చేశాడు? రక్షించాడు, విశేష కనికరము చొప్పున. కనుక మనము కూడా ఏం కావాలా? అదే కనికరమును మనం కలిగి ఉండాలి. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనం కలిసి చదువుకుందాం. మత్తయి సువార్త 5:7. కనికరం గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. కాబట్టి కనికరం మనం కలిగి ఉండాలని, లోకమునకు ఉప్పుగా వెలుగుగా ఉండేవారు కనికరం కలిగి ఉండాలి. దేవుని కనికరం మనం కలిగి ఉండాలని ఇక్కడ బోధింపబడుతున్నాం. కనికరం గలవారు ధన్యులు, వారు కనికరం పొందుతారు. తర్వాత ఇంకొక మాట కూడా కనికరం గురించి మనం చూడగలుగుతాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. యాకోబు 2:13. కనికరము చూపనివాడు కనికరము లేని తీర్పు పొందును, కనికరము తీర్పును మించి అతిశయపడను. పేతురు ఏమన్నాడో చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం కలిసి చదువుకుందాం. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారై. మనము దేవుని కనికరమునకు అర్హులం కాదు.
దేవుడు తన విశేష కనికరము చొప్పున మనల్ని కనికరం చూపించి మన ఎడల మనల్ని తిరిగి జన్మింపజేశాడు. ఇప్పుడు కనికరింపబడ్డాం. కనికరింపబడిన మనము కనికరము చూపవలసిన వారంగా ఉన్నాం. కనికరము తీర్పును మించి అతిశయించును అని అన్నాడు. కనికరము లేనివాడు మరి కనికరము లేని తీర్పు పొందును యాకోబు హెచ్చరిస్తున్నాడు. కాబట్టి మనం కనికరం కలిగిన వారమై ఉండాలి. ఇది దైవ స్వభావం. కనికరం లేని వారంగా ఉండకూడదు. అన్ని పరిస్థితుల్లో కనికరం కలిగి ఉండాలి. కనికరమును అర్థం చేసుకోవడానికి మత్తయి సువార్తలో ఒక ఇలిస్ట్రేషన్ చెప్పారు. మత్తయి సువార్త 18వ అధ్యాయం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 21వ వచనం. ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరులు నా ఎదులు తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతను క్షమింపవలను? 7 మార్లు మట్టుకా అని అడిగాను. అందుకు యేసు అతనితో ఇట్లనెను, 7 మార్లు మట్టుకే కాదు, 70 ఏళ్ల మార్లు మట్టుకని నీతో చెప్పుచున్నాను. 70 ఏళ్ల మారు మట్టుకు అంటే 70 × 7 490 సార్లు క్షమించాలట. ఎవరిని? సహోదరుణ్ణి. దానికి మరొక ఉదాహరణ చెప్పారు. ఏమిటంటే, పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూసుకుని ఒక రాజును పోలి ఉన్నది. నేనే చదువుతా చూడండి 24. అతడు లెక్క చూసుకుని మొదలు పెట్టినప్పుడు అతడికి 10,000 తలాంతులు అచ్చి ఉన్న ఒకడు అతని యొద్దకు తేబడెను. అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీ లేనందున వాని యజమానుడు వానిని, వాని భార్యను, పిల్లలను, వాని కలిగింది యావత్ అమ్మి అప్పు తీర్చమని ఆజ్ఞాపించాను. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి బ్రొక్కి, నా ఎడలు ఊర్చుకొనుము, నీకు అంతయు చెల్లించడని చెప్పాను. 27వ వచనం చూడండి. ఆ దాసుని యజమానుడు కనికరపడి వారిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించెను. ఇక్కడ ఒక దాసుడు లెక్క చూసుకుంటూ, ఒక యజమానుడు లెక్క చూసుకుంటున్నట్టు. వానికి ఒక దాసుడు 10,000 తలాంతులు వచ్చి ఉన్నాడు. తలాంతులను రాశాడు. సరే, మనం రూపాయలు అనుకుందాం. ఒక 10,000 రూపాయలు అప్పు ఉన్నాడు. అందుకని ఏం చేశాడు? నీ అప్పు కట్టమన్నాడు. వాని దగ్గర ఏం లేదు. అయ్యా, నన్ను క్షమించు, నేను అప్పు కట్టలేనంటే నీ భార్య పిల్లలందరూ నమ్మేసి కట్టమన్నాడు. అయ్యా, నన్ను క్షమించయ్యా, భార్య పిల్లలు లేకుండా బతకలేను, నన్ను క్షమించమనంటే కనికరపడి ఏం చేసేట? అప్పంతా క్షమించాడు. అంటే కనికరము దేన్ని తీసుకుని వస్తోంది? క్షమాపణను తీసుకుని వస్తోంది. కనికరము లేకపోతే క్షమాపణ లేదు. కనికరం క్షమాపణ తెస్తోంది. అయితే అదే దాసుడు ఎవడైతే 10,000 రూపాయలు అప్పు క్షమించబడిందో వాడేం చేశాడు చూడండి. అయితే ఆ దాసుడు బయటికి వెళ్ళి తనకు 100 దేనారములు వచ్చి ఉన్న తన తోడి దాసుల్లో ఒకరిని చూచి వాని గొంతు పట్టుకొని, నీవు వచ్చి ఉన్నది చెల్లింపమనెను. అందుకు వాని తోడి దాసుడు సాగిలపడి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు చెల్లించదునని వానిని వేడుకొనని గాని వాడు ఒప్పుకొనక అచ్చి ఉన్నది చెల్లించే వరకు వాని చెరసాల్లో వేయించెను. ఇక్కడ చూడండి, ఇదే దాసుడికి 10,000 ఆయన క్షమించబడ్డ అప్పు కొట్టేశాడు ఆ యజమానుడు. ఆ దాసుడు పోయి వానికి మరొకడు 100 తలాంతులు అన్నట్టు మనం రూపాయలు అనుకుందాం, 100 రూపాయలు ఇవ్వాలి. వాడికి 10,000 తలాంతులు. ఆ లెక్క అది ఎప్పుడు రాసిందో, ఎన్ని వందల సంవత్సరాల క్రితం రాశారు. తలాంతు 50 పైసలని. ఇప్పుడే తొట్టు దేనారు. ఇక్కడ 10,000. ఆ లెక్కలని మనకు అక్కర్లేదులేండి, అర్థం కావటానికి చెప్పుకున్నాం. అంటే ఆ లెక్కలు వదిలేద్దాం. 10,000, 100 ఇదే నిష్పత్తి. అందుకనే అర్థం కావటానికి మళ్ళీ ఇప్పుడు దేనారాలు, మళ్ళీ రూపాయలు లెక్క పెడితే ఎక్కడికో పోతాం. 10,000, 100. 10,000 అప్పు వానికి కొట్టివేయబడింది. వానికి మరొకడు 100 రూపాయలు అప్పు ఉన్నాడు. ఇప్పుడు వాడి దగ్గరికి పోయామంటాడు, నా అప్పు తీర్చమని అన్నాడు. వాడు కూడా అప్పు తీర్చేసే పరిస్థితిలో లేడు. ఆయన ఏమన్నాడు? అయ్యా, నా అప్పు క్షమించు అని అన్నాడు. అంటే ఏమన్నాడు? వాడు గొంతు పట్టుకున్నట్ట. గొంతు పట్టుకొని అచ్చి ఉన్నది చెల్లించేంతవరకు వాడిని ఏం చేశాడు? వాడిని చెరసాల్లో వేయించాడు. అంటే వాడిని శిక్షకు అప్పచెప్పాడు. కనికరం పొందాడు, కానీ కనికరము చూపట్లేదు. క్షమింపబడ్డాడు, కానీ క్షమించటం లేదు. అందుకని ఇప్పుడు మరలా వానికి ఏం జరిగింది? 34వ వచనం. అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు అచ్చినదంతే చెల్లించే వరకు, బాధపరచే వరకు వారిని అప్పగించెను. 35 కలిసి చదువుకుందాం. మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపనేళ్ళ నా పరలోకపు తండ్రి ఆ ప్రకారమే మీ ఎడల. అంటే కనికరము లేకపోతే క్షమాపణ ఉండదు. క్షమాపణ లేకపోతే మరల క్షమాపణ పొందలేము.
అందుకని అన్నాడు, కనికరము చూపవాడు ధన్యుడు, వారు మరలా కనికరము పొందుదురు. కనికరము చూపని వానికి కనికరము లేని తీర్పు దొరుకుతుంది యాకోబు పత్రిక ప్రకారం. అది దేవ స్వభావం. మనం నిజంగా దేవ స్వభావం కలిగి ఉన్నామని అనుకుంటే కనికరం కలిగిన వారం ఉండాలి. అన్ని విషయాల్లో కనికరం కలిగిన వారంగా ఉండాలి. అంటే క్షమించే వారంగా ఉండాలి. మన వారిని క్షమించడం, బయట వారిని క్షమించకపోవటం ఇవన్నీ కాదు. ఓ చోట ఓ సేవకుడిని కూర్చోబెట్టి కొంతమంది తీర్పు తీరుస్తున్నారు. అందులో ఒక ఆయన అంటున్నాడు, నీవు చేసిన వాటిలో ఆ విషయం క్షమించము కానీ ఈ విషయం నిన్ను క్షమించమంటున్నాడు. తీర్పు తీర్చడానికి కూర్చుని ఓ పెద్ద మనిషి ఓ సేవకుడిని, నేను క్షమించను, దేవుని వాక్యం ఏం చెప్తోంది, క్షమించమని చెప్తోంది. ఆయన ఏం చెప్తున్నాడు, మళ్ళీ పెద్ద బోధలు చేస్తాడు, బైబిల్ పట్టుకుంటే గంట సేపు చెప్తాడు ఇంగ్లీష్ తెలుగులో, నేను క్షమించను అంటున్నాడు. మరి ఏం నేర్చుకున్నట్టు? కనికరం గలవారు ధన్యులు, వారు కనికరం పొందుతారు. కనికరం అనేది దేవ స్వభావం, అది మనం కలిగి ఉండాలి. ఇంట్లో అత్తగారు కోడల మీద కనికరం చూపాలి, అర్థమైందా? కోడలు అత్తగారి మీద కూడా కనికరం చూపాలి. పిల్లలు తల్లిదండ్రుల మీద, వృద్ధులైన తల్లిదండ్రుల మీద కనికరం కలిగి ఉండాలి. లేకపోతే వాళ్ళని నానా అవస్థ పెడతారు తల్లిదండ్రుల్ని. ఒక క్రిస్టియన్ కుటుంబం ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు, వాళ్ళిద్దరూ ముసలాళ్ళు అయిపోయారు, భార్య భర్త పెద్దవాళ్ళు. వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నారు. వాళ్ళ తదనంతరం ఆ ఇల్లు ఒక కుమారుడికి రాశారు, ఒక కొడుకు రాశారు. ఆ కొడుకు వేరే ఇంట్లో ఉంటున్నాడు. ఇప్పుడు ఏమంటాడంటే, ఈ ఇల్లు అమ్మేసి నాకు ఇచ్చేయి, నేను అమ్మేసుకుంటా, మేమెక్కడ ఉండాలిరా, పోయి ఎక్కడో ఓల్డేజ్ హోమ్లో ఉండంటున్నాడు. పోయి ఎక్కడ ఉండాలట, ఇల్లు వీడికి ఇచ్చేయాలట, పోయి ఓల్డేజ్ హోమ్లో ఉండాలట వాళ్ళిద్దరూ. ఇది ఏమైనా న్యాయం ఉందా? కనికరము లేని పిల్లలు ఈ దినాల్లో. అందుకనే ముసలివాళ్ళు చూస్తే వాళ్ళంతటా వాళ్ళే బతుకుతూ ఉంటారు. వాళ్ళకి ఏ సహాయం ఉండదు, కొడుకుల సహాయం ఉండదు, కూతుర్ల సహాయం ఉండదు. ఒకవేళ చూస్తే కూతురు కాస్త తల్లి ఉన్నంత వరకు ఏదో చేస్తుందేమో కొద్ది గొప్ప, ఆ కూతురు మళ్ళీ అత్తగారికి చేయదు. అర్థమైందా? ఈ ఆడవాళ్ళ పాలసీ ఏంటో అర్థం కాదు. తల్లులకి చేస్తారు, అత్తగారికి చేయరు. కొడుకులు అంతే, మామగారికి చేస్తారు, తండ్రికి చేయరు. వీళ్ళు ఇటు రివర్స్. కొడుకులేమో మామగారికి చేస్తారు, తండ్రికి చేయరు, తల్లికి చేయరు. కూతుర్లు ఏం చేస్తారంటే అత్తగారికి చేస్తుంది, తల్లికి చేయదు, తండ్రికి చేయదు. ఆ తల్లికి చేస్తుంది, అత్తగారికి చేయదు కూతురు. ఏమి కనికరం, ఏమి నేర్చుకుంటున్నాం బైబిల్లో నుంచి? మళ్ళీ మందిరానికి వచ్చేది, గొప్ప గొప్ప ఆరాధనలు చేసేది, ప్రార్థనలు చేసేది. అది నిజమైన భక్తి కాదు. భక్తి అనేది నిజంగా క్రియలలో కనబడాలి. కాబట్టి కనికరం ఉండాలి. ఈరోజు నీవు ఏం చేస్తున్నావో రేపు నీకు అదే జరుగుతుంది. నీవు చేసినదే చెప్పండి. ఓబద్య ఒక్కసారి తీయండి. ఓబద్య గ్రంథం 1వ అధ్యాయం, ఒక అధ్యాయమే ఉంటుంది. 15వ వచనం చదవండి ఎవరన్నా. ఓబద్య గ్రంథం, పాత నిబంధన గ్రంథం 761 పేజీ. చదవండి. యెహోవా దినం అన్యజనులందరి మీదకి వచ్చుచున్నది. అప్పుడు నీవు చేసినట్టే నీకును చేయబడును. నీవు చేసినదే నీ నెత్తి మీదకి వచ్చును. నువ్వు నీ తల్లిదండ్రుల్ని నువ్వు గౌరవించి ఆదరించి వారి వృద్ధాప్యంలో, శ్రమ దినాల్లో, కష్ట దినాల్లో వారికి నువ్వు అండగా ఉంటే నీ వృద్ధాప్యంలో, నీ శ్రమ దినాల్లో నీ పిల్లలు నీకు అండగా ఉంటారు. నువ్వేం చేస్తావో నీకు అదే చేయబడుతుంది. ఇక అక్కడ కూడా చూడండి ఏం జరిగింది. ఆ దాసుడు 10,000 అచ్చి ఉన్నవాడు క్షమించబడ్డాడు. తనకు 100 అచ్చి ఉన్నవాడిని క్షమించలేకపోయాడు కనుక ఏమయ్యాడు, వాడిని జైల్లో వేస్తే తర్వాత వీనికి కూడా ఏం జరిగింది, యజమానుని మళ్ళా వీడిని పిలిచి వీడిని కూడా జైల్లో వేశాడు, చెరసాల్లో వేశాడు. నీవు చేసిందే నీకు
చేయబడుతుంది. కనికరం లేనివాడు మరి కనికరం లేని తీర్పు పొందును. కనుక దయచేసి గమనించండి, క్రైస్తవులని చెప్పుకుంటున్న మనం కనికరం కలిగి ఉండాలి. ఇది దేవ స్వభావం. ఎంతవరకు కలిగి ఉండాలి? చివరి వరకు కనికరం కలిగి ఉండాలి. కనికరం వల్ల కొన్నిసార్లు మనకు బాధ, నష్టం, అంటే ఎదురుగా వచ్చేది బాధ, నష్టం రావచ్చు. ప్రభు కనికరం కలిగిన దేవుడు. ఆయన సిలువేశారు, పొడిచారు, మేకలు కొట్టారు, ఈటెలతో పొడిచారు. కాబట్టి కనికరం కలిగి ఉన్నప్పుడు కొంత నష్టం, కొంత శ్రమ కలగవచ్చు. అయినప్పటికీ కూడా అది దేవస్వభావం. నిజంగా మహిమా స్వరూపంలో ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆ మహిమా స్వరూపంలో గొప్ప మహిమ రూపంగా మార్చబడాలని, గొప్ప తేజస్సుతో ఉండాలని ఎదురు చూస్తున్నట్లయితే కనికరం కలిగిన ఆ స్వభావం చాలా అవసరం. అందుకోసం సరి చేసుకోవాలి. తర్వాత చూడండి, ప్రభు మరొక మాట చెప్పారు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం కలిసి చదువుకుందాం. మత్తయి 11:29 కలిసి చదువుకుందాం. నేను సాత్వికుడును దీనమనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకు. నేను సాత్వికుడను. ప్రభు యొక్క లక్షణము సాత్వికం, దీన మనస్సు, రెండు కలిసే ఉంటాయి. నేను సాత్వికుడను కాబట్టి నా యొద్ద నేర్చుకొనుడి అని అన్నాడు. ఏం నేర్చుకోవాలి? సాత్వికం నేర్చుకోవాలి. అది దేవస్వభావం. ఆయన కాడి కిందకు వచ్చి నేర్చుకోవాలి, అంటే ఆయన దగ్గర నేర్చుకోవాలి, ఆయన పాదాల దగ్గర నేర్చుకోవాలి. కాడి శ్రమను జ్ఞాపకం చేస్తూ ఉంది, కాడి లోబడటాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంది, విధేయతను జ్ఞాపకం చేస్తోంది. దేవునికి లోబడి సాత్వికాన్ని నేర్చుకోవాలి. మనకు సాత్వికం ఉండదు, మనకు గర్వం ఉంటుంది. మామూలు సామాన్యమైన స్వభావం గర్వం. అయితే గర్వాన్ని విడిచిపెట్టి సాత్వికాన్ని తెచ్చుకోవాలి. దావీదు అంటాడు 18వ కీర్తనలో, నీ సాత్వికము నన్ను గొప్ప చేసిందని అంటాడు. సాత్విక మనుషులను గొప్ప చేస్తుంది. అక్కడ చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో, యాకోబు పత్రిక 1:21 కలిసి చదువుకుందాం. అందుచేత సమస్త కల్మషమును వీరవేగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించడం శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించుడి. వీరవేగుచున్న దుష్టత్వం మన స్వభావం. దాన్ని విడిచిపెడితేనే కానీ, సాత్వికం మనకు ఉంటేనే కానీ వాక్యం అంగీకరించలేముట. సాత్వికముతో అంగీకరించుడి. దేన్ని? మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించుడి. మనకు సాత్వికం ఉంటేనే వాక్యాన్ని అంగీకరిస్తాం, లేకపోతే దాన్ని తోసేస్తాం. ఇది నాకు కాదు, వీళ్ళు ఇట్లనే చెప్తుంటారు. లేకపోతే చదివినప్పుడు వస్తుంది, ఇది నాకు కాదు, ఇది వాళ్ళ కోసం రాసింది. ఒకసారి ఒక ఆమె మాట్లాడుతుంది, మేమెవరో 4-5 కూర్చొని మాట్లాడుకుంటుంటే ఒక సిస్టర్ గారు వచ్చింది ఎక్కడో. ఆమెకు సంబంధం లేకుండా మా డిస్కషన్లో దూరి ఏదేదో మాట్లాడుతోంది. నేను నీకు ఎందుకమ్మా ఇవంతాను, సంఘ విషయాలు నీకు అవసరమా? సంఘంలో స్త్రీ మౌనంగా ఉండాలని రాసి ఉంది కదా బైబిల్లో అన్న ఇంకొక ఆయన అన్నాడు. అంటే అంది, అదంతా కొరింది స్త్రీలు, వాళ్ళ అహంకారులు, వాళ్ళకి రాశాడు, నాకు కాదు అంటుంది. అంటే ఇవి అహంకారం లేను. ఈమె మాట్లాడుతున్నది అహంకారంతో మాట్లాడుతుంది, వాళ్ళ అహంకారులతో వాళ్ళకి రాసేట, ఈమె కాదుట. సాత్వికం లేకపోతే వాక్యాన్ని తోసివేస్తాం, వాక్యాన్ని అంగీకరించాం, మారు మనస్సే పొందాం. ఎందుకంటే అహంకారం. ఇది నాకు కాదు, నాకు జ్ఞానం ఉంది. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనం. ఎవడైనా జ్ఞాని కావాలని అని అనుకొని ఎడల వాడు వెర్రివాడు కావాలను. సువార్త అనే వెర్రితనాన్ని దాన్ని అంగీకరించాలి, మారు మనస్సు పొందాలి, పాపాలు ఒప్పుకోవాలి, జీవితం మార్చుకోవాలి. సాత్వికం ఉంటేనే ఇవన్నీ వస్తాయి, సాత్వికం లేకపోతే ఇవన్నీ రావు. సాత్వికం ఉంటేనే ఆత్మీయంగా ఎదుగుతాం, మెట్టుగా ఎదుగుతాం, లేకపోతే ఎదగలేం. తర్వాత చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. ఆత్మ కలిగించి ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు
3వ వచనం చూడండి. 3వ వచనం, మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయంతో నడుచుకొనవలనని, సాత్వికంతో నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనని నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. సాత్వికంతో నడుచుకొనుడి. ఇది సాక్ష్యం. సాత్వికం అనేది క్రైస్తవ సాక్ష్యం. సాత్వికం లేకుండా విర్రవీగే దుష్టత్వంతో, గర్వంతో మనం జీవిస్తున్నాడు అంటే సాక్ష్యం పాడైపోదు. వీళ్ళేం దేవుని బిడ్డలు అంటారు. యూట్యూబ్ నుండి చూడండి, కావలసినంత గొడవ. నరుకుతాం, చంపుతాం, అది చేస్తాం, ఇది చేస్తాం మనోళ్ళే చెప్తుంటారు. ఈ సాత్వికం లేని స్థితి. సాక్ష్యం అంతా అక్కడే పాడైపోతుంది. ప్రభు చెప్తున్నాడు, నేను సాత్వికుడును గనక నా యొద్దకు వచ్చి నేర్చుకున్నాడు. ఏంటి? సాత్వికాన్ని నేర్చుకోవాలి. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఏ తప్పిదములోనైనా చిక్కుకొని నేడలా ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడిందినేమోని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వానిని మంచి దారికి తీసుకొని రావాలి. ఒకడు తప్పిపోతే వానిని మంచి దారికి తీసుకురావాలంటే సాత్వికమైన మనస్సు ఉంటే ఒకరిని మంచి దారికి తేయగలుగుతాం. తప్పిపోయిన ఒకరిని తిరిగి సంపాదించుకోగలుగుతాం. వాడు తప్పిపోయాడు, వాడు వేస్ట్ ఫెలో, తప్పిపోతాడు, వదిలేసేయి అంటే పోయింది, మరి సంపాదించుకోలేం. సాత్వికంతో కనుక వానితో ప్రవర్తిస్తే సంపాదించుకోగలం. సాత్వికంతో వాక్యం సంపాదించుకుంటాం, సాత్వికంతో సాక్ష్యం సంపాదించుకుంటున్నాం, సాత్వికంతో తప్పిపోయిన సహోదరుని సంపాదించుకుంటున్నాం. వాడు బయటవాడు కావచ్చు, ఇంట్లో వారు కావచ్చు. సాత్వికం ఉంటే వారిని తిరిగి సంపాదించుకుంటాం. కనుక సాత్వికం అనేది క్రైస్తవులకు ఎంత ప్రాముఖ్యమైనటువంటి సంగతి. ఈ ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు, ఈ దైవికమైన లక్షణాలు, యేసుక్రీస్తు ప్రభు వారి స్వభావాలు ఏవైతే మనం నిన్నటి నుంచి చూస్తున్నామో, ఇవన్నీ కూడా మన జీవితాల్లో ఎంత ప్రాముఖ్యమైనవి మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఏమంటాడో చూడండి, అక్కడ మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనం చదవండి. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును. సాత్వికం ఉంటే భూలోకం అంతా స్వతంత్రించుకోవచ్చుట. అంటే లోకం అంతా మందైపోతుందో కాదు, కొన్ని ఆత్మలను సంపాదించుకోవచ్చు. సాత్వికం ఉంటే ఎక్కడికి పోయినా కొన్ని ఆత్మలను సంపాదించుకోవచ్చు. సాత్వికం లేకపోతే సంపాదించుకోలేం. కనుక మనం ఏమి చేయాలిట? తిమోతికి రాసిన పత్రిక, మొదటి పత్రిక 6వ అధ్యాయం చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనంలో అంటాడు, దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడు. కాబట్టి దేవస్వభావంలో పాలువారు కావాలనుకుంటే, ఆ మహిమ నుండి అధిక మహిమలోనికి ఎదగాలనుకుంటే, గొప్ప మహిమలో పాలుబంపులు పొందాలనుకుంటే, ఆ మహిమ రూపంలో పాలుబంపులు పొందాలనుకుంటే సాత్వికులు కావాలి. జగడమాడని వారుగా ఉండాలి. గొడవలు పడకూడదు, అల్లరి చేయకూడదు, మౌనంగా ఉండటం నేర్చుకోవాలి, ఓర్చుకోవటం నేర్చుకోవాలి. సాత్వికంతో వాక్యాన్ని, సాత్వికంతో సాక్ష్యాన్ని, సాత్వికంతో సహోదరులను, సాత్వికంతో అనేకులను దేవుని కొరకు సంపాదించుకునే వారంగా ఉండాలంటే మొదట సాత్వికాన్ని సంపాదించుకోవాలి. ఎక్కడ సంపాదించుకుంటా ఉంటా? ఇందా మనం చదివే మత్తయి 11:29, నేను సాత్వికుడను దేన మనస్సు గలవాడను కనుక నా యొద్దకు వచ్చి నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకుని. ఆయన దగ్గర సంపాదించుకో. ఎట్లా సంపాదించుకుంటూ నేర్పిస్తాడు మనకు సాత్వికం. కఠినమైన శ్రమల గుండా నడిపించి సాత్వికం నేర్పిస్తాడు. కొన్నిసార్లు పాతకాలంలో పేరెంట్స్ మంచి ట్రీట్మెంట్ ఇచ్చేవారు. పిల్లలు ఏదైనా తప్పు చేస్తే లాగిపెట్టి వాడు కొట్టేవారు, ఏడిస్తే ఏడవద్దనేవారు. వాడు కొట్టి ఏడిస్తే ఏడవద్దు, తప్పు చేసావా అయితే మళ్ళీ బరోడు కొడతారు. ఏడిస్తే మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు తప్పు చేసావు కదా, మళ్ళీ ఎందుకు ఏడుస్తావు? దెబ్బలు తినాలి, ఏడవకూడదు. అప్పుడు వస్తుంది సాత్వికం. అర్థమైందా? దేవుడు కూడా అట్లా నేర్పిస్తాడు. అనేక రీతులుగా మనకు ఆయన నేర్పిస్తాడు.
సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక అంటున్నాడు. నేను దీన మనస్సు గలవాడను. అక్కడ మత్తయి 11:29 మరోసారి చదవండి. మత్తయి 11:20. దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనిడి. కాబట్టి సాత్వికము దీన మనస్సు కలిసే ఉంటాయి. సాత్వికం అంటే దీన మనస్సు కూడా ఉంటుంది. దీన మనస్సు కూడా దేవుని స్వభావం. చూడండి, యెషయా గ్రంథం 57వ అధ్యాయం. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం చదవండి. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడును. ఆయనను వినయము గల వారి ప్రాణంను ఉజ్జీవింపజేయుటకును నలిగిన వారి ప్రాణంను ఉజ్జీవింపజేయుటకును వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. ఎక్కడ నివసిస్తున్నట్టు దేవుడు? ఉన్నత మహోన్నతమైన స్థలములో నివసిస్తున్నవాడు దీన మనస్సు గలవారి యొద్ద నివసిస్తున్నాడు. దేవుడు నా దగ్గర ఉన్నాడు అని చెప్పుకోవాలంటే మనకు దీన మనస్సు ఉంటే మన దగ్గర ఉంటాడు. అంటే ఏదో దేవుని దగ్గరకు వచ్చి చేతులు కట్టేసుకొని అన్ని ఆరాధనలు చేసి అన్నీ చేసి బయటకు పోయి ఏంటి నీ సంగతి బస్తీ మీద సవాలు అంటుంటే అది దీన మనస్సు కాదు. 365 డిగ్రీలు ఎటు చూసినా మన జీవితంలో దీన మనస్సు కనబడాలి. అది దీన మనస్సు. దేవుడి దగ్గర ఎట్లా ఉంటున్నాం, మనుషుల దగ్గర కూడా ఎట్లా ఉండాలి. అన్ని విషయాలు అన్ని పరిస్థితుల్లో దీన మనస్సు కలిగి ఉండాలి. దీన మనస్సు కలిగిన వారి దగ్గర ఆయన ఉన్నట్ట. ఆయన దానినే కోరుకుంటున్నాడు. మీకా గ్రంథంలో చూడండి చెప్తాడు. మీకా గ్రంథం మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం చదవండి. ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు కనికరమును ప్రేమించుటయు దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించు. అహంకారంతో ఉండొద్దు దేవుని దగ్గర. దీన మనస్సు దేవుని స్వభావం అంట. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను అన్నాడు ప్రభు. కాబట్టి దీన మనస్సు కావాలి. పేతురు రాసిన పత్రికలో చూడండి 1 పేతురు 5వ అధ్యాయం 1 పేతురు 5వ అధ్యాయము 5, 6 వచనాలు కలిసి చదువుకుందాం. చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండడి. మీరందరూ ఎదుటివారి ఎదుట దీన మనస్సును వస్త్రం ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొని దేవుడు అహంకారాలను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించు. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండి. దేవుడు హెచ్చించాలంటే దీన మనస్కులం కావాలి. అది దేవుని యొక్క ఉద్దేశం, దేవుని స్వభావం. అంటే ఎప్పుడు దేవుడు హెచ్చిస్తాడు? దేవ స్వభావములోనికి మనం ఎప్పుడు పాలివారం అవుతున్నామో అప్పుడు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. ఇది అర్థం చేసుకోవాలి. దీన మనస్కులుగా ఉండండి ఎప్పుడు ఆయన హెచ్చించేంత వరకు. అంటే అర్థం ఏంటి? దీన మనస్కులుగా దేవుని స్వభావంలో మనం పాలివారం అయినప్పుడు దేవుడు హెచ్చిస్తాడు. దేవుడు కలిగిన లక్షణాలన్నీ మనలో ఎంతగా నింపబడుతున్నాయో అప్పుడు మనం హెచ్చింపబడతాం. దేవుడే హెచ్చిస్తాడు. మోషే కానీ, యోసేపు కానీ, దావీదు కానీ, దానియేలు కానీ వాటినే తెలియజేస్తూ ఉన్నారు. అర్థమైందా? కాబట్టి దేవ స్వభావం అంటే ఏదో లోకంలోంచి ప్రత్యేకించుకున్నామంటే నష్టపోతున్నామని కాదు. దాని ద్వారా దేవుని ఆశీర్వాదాలు సమృద్ధిగా కుమ్మరింపబడుతూ ఉంటాయి. అయితే ఈ దీనత్వం ఎట్లా వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది దీనత్వం? 40వ కీర్తన 40వ కీర్తన 17వ వచనం కలిసి చదువుకుందాం. 40వ కీర్తన 17. నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. శ్రమల పాలై దీనుడనైతిని. ఎప్పుడు దీనుడయ్యట దావీదు? శ్రమల పాలైతే దీనుడయ్యట. శ్రమలు లేకముందు దీనుడు కాదు. తన 119వ కీర్తనలో చెప్తాడు, శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని. కాబట్టి శ్రమలు వస్తేనే దీనత్వం. 70వ కీర్తన చూడండి. 70వ కీర్తన 5వ వచనం. 70వ కీర్తన 5వ వచనం కలిసి చదువుకుందాం. నేను శ్రమల పాలై దీనుడనైతిని, దేవా నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ము.
నాకు సహాయం నీవే, నా రక్షణకర్తవు నీవే. యెహోవా ఆలస్యం చేయి. శ్రమలు వచ్చినప్పుడే దీనత్వం వస్తావు. దేవుడు మనల్ని దీనులుగా చేయడానికి ఏం చేస్తున్నాడు? శ్రమలు తీసుకుని వస్తాడు. ఏవైనా ఇటువంటి శ్రమలు, కొన్నిసార్లు బయట నుండి వచ్చే శ్రమలు, కొన్నిసార్లు లోపల కలిగే శ్రమలు, కొన్నిసార్లు మనుషుల వలన కలిగే శ్రమలు, కొన్నిసార్లు అనారోగ్యాలు లేదా ఆర్థిక ఇబ్బందులు, ఎటువైపున ఊపిరి ఆడనటువంటి స్థితి. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనం చదవండి ఎవరన్నా. యెషయా 48:10. నేను నిన్ను పుటము వేసి తిని, వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని. ఇబ్బంది కొలిమిలో పెడతాడట. అనేకమైన ఇబ్బందులు వస్తాయి. చిన్న కుమారుడు లూకా సువార్త 15వ అధ్యాయంలో తండ్రి ఇంటి నుంచి వెళ్ళిపోయిన తర్వాత వాడు ఇబ్బంది పడసాగెను. అప్పుడు వానికి బుద్ధి వచ్చింది. కనుక ఇబ్బంది కొలిమిలో మనల్ని పెట్టిన తర్వాత మనకు బుద్ధి వస్తుంది. దాని ద్వారా దీనులం అవుతాం. అందుకని అనేకమైన ఇబ్బందులను దేవుడు మనకు తీసుకొని వస్తాడు. దాని అర్థం ఏంటంటే మనం ఏదో నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? సాత్వికము, దీన మనస్సు ప్రభువు దగ్గర నేర్చుకోవాలని అర్థం. అంతేకాదు, ఇంకా చూడండి ఆయన ఎటువంటి వాడంటే మలాకీ గ్రంథం 3వ అధ్యాయం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 2వ వచనం కలిసి చదువుకుందాం. అయితే ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాల అగ్ని వంటివాడు, చాకలవాని సబ్బు వంటివాడు. చాకలవాని సబ్బు రాసి 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 ఆ మరక పోయినంత వరకు సబ్బు అరిగిపోతుంది కానీ వదలదు. దాని అర్థం ఏంటంటే మరక పోయినంత వరకు రాస్తుంది. కంసాలి అగ్ని ఏం చేస్తుందిట? ఆ బంగారాన్ని శుద్ధి చేస్తుంది. కంసాలి వాడు ఎట్లా కాలుస్తాడంటే బంగారాన్ని కిందన నిప్పులు పెడతాడు, పైన నిప్పులు పెడతాడు. కిందన నిప్పులు పెడతాడు, పైన నిప్పులు పెడతాడు. పెడితే అప్పుడు సలసల మరుగుతుంది బంగారం. అందులో ఉన్నటువంటి మలినం అంతా బయటకు వస్తుంది. దాన్ని తీయటం వానికే తెలుసు. కాబట్టి పరిశుద్ధపరిచేటటువంటి అగ్ని, ఆ పరిశుద్ధపరిచేటటువంటి అగ్ని ద్వారా మనం ప్రయాణం చేసినప్పుడే మన జీవితాలు పరిశుద్ధపరచబడతాయి. నిన్నటి దినం చూసాం, నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండు. ఎట్లా పరిశుద్ధులమవుతామనంటే ఆ అగ్నిగుండా ప్రయాణం చేసేటప్పుడు పరిశుద్ధులమవుతాం. హెబ్రీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం లేదా 10-11 వచనాలు. ఎవని నిమిత్తం సమస్తమున్నవో, ఎవని వల్ల సమస్తం కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయుట ఆయనకు తగును. పరిశుద్ధపరచువారికిని పరిశుద్ధపరచబడి వారికిని అందరికీ ఒకటే మూలము. చాలు. పరిశుద్ధపరిచేవాడు ప్రభు, పరిశుద్ధపరచబడేవారు మనం. అందరికీ ఒకటే మూలం. ఏమిటంటే శ్రమల ద్వారా సంపూర్ణం. శ్రమల ద్వారానే పరిశుద్ధపరచబడతాం. యేసుక్రీస్తు ప్రభువారు శ్రమల ద్వారానే సంపూర్ణుడయ్యాడు. ఆయన పరిశుద్ధుడు. ఆయనను సంపూర్ణుడు కావటానికి శ్రమలు అనుభవించాల్సి వచ్చింది. మనము కూడా శ్రమల ద్వారానే మనల్ని పరిశుద్ధపరుస్తాడు, సాత్వికులుగా చేస్తాడు, దీన మనస్సు కలిగిన వారుగా చేస్తాడు. కాబట్టి శ్రమలను అంగీకరించాలి. శ్రమలలో వెంటనే ప్రభు దగ్గరకు రావాలి. ప్రభు నన్ను సరిచేయమని అడగాలి. నా అపరాధాలు దోషాలు క్షమించమని అడగాలి. నేనేం తప్పు చేశానో క్షమించు ప్రభు అని అడగాలి. నిద్రలో బాధ కలిగిన లేచి కూర్చుని ప్రభు క్షమించు, నేనేం తప్పు చేశానో చూపించమని అడగగలగాలి. అప్పుడు ప్రభు ఏం చేస్తాడంటే తన స్వరూపంలోనికి, తన స్వభావంలోనికి మార్చడానికి కావలసినటువంటి విషయాలు మనకు నేర్పిస్తాడు. ఆటంకరంగా ఉన్నవి మనలో నుండి తొలగిస్తాడు. ఆయన కనికరం కలిగిన వాడు. మనం కనికరం కలిగిన వారమై ఉండాలి. ఆయన సాత్వికుడు, మనం సాత్వికంగా ఉండాలి. ఆయన దీన మనస్సు కలిగిన వాడు, మనం దీన మనస్సు కలిగిన వారమై ఉండాలి. తగ్గించుకున్న వారమై ఉండాలి. ఆయన శ్రమల ద్వారా, ఇబ్బంది కొలిమ ద్వారా మనకి ఈ విషయాలన్నీ నేర్పిస్తాడు. నేర్చుకోవడానికి ఇష్టపడాలి. అప్పుడే మనం ఆయన స్వభావములో పాలివారం అవుతాం. దేవ స్వభావములో పాలివారం. ఇక్కడ ఎంత దేవుణ్ణి పని చెయ్యనిస్తామో మన జీవితంలో,
ఎంత పని చేయనిస్తామో అంతగా మనం మహిమ నుండి అధిక మహిమకు వెళతాము. అందుకని అన్నాడు, ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి శ్రమలు ఎన్నదగినవి కావు. ఎందుకంటే ఈ శ్రమల ద్వారానే ఆ మహిమ రూపంలోనికి మనం మార్చబడతాం. నువ్వు శ్రమలను ఎంత రెసిస్ట్ చేస్తావో, ఎంత నాకు వద్దంటావో, ఎంత వాటి నుంచి దూరంగా పారిపోతావో, ప్రభువా నాకు ఇవన్నీ వద్దు, ఏదో కాస్త ఖానా పీనా మజా కరుణ ఈ జీవితం ఉంటే చాలు ప్రభువా అంటావో, అక్కడే నీ జీవితం, నీ వెలుగు, నీ మహిమ ఆగిపోతుంది. అర్థమవుతుందా? శ్రమలు మనకు ఆశీర్వాదములే కానీ శాపం కాదు. ఆ మహిమలో అధిక మహిమను పొంది మహిమారూపంలో అధిక మహిమారూపంలోనికి మనము మార్చబట్టడానికి ప్రభువు కంసాలివ అనే అగ్నిని మన మీద ఉపయోగిస్తాడు. పరిశుద్ధపరుచు అగ్నిని ఉపయోగిస్తూ మనము వినయముతో విధేయులమై దీన మనస్కులమై ప్రభువుకు అప్పగించుకోవాలి. అలాగన ప్రభు మన జీవితాల్లో కార్యం చేయనుగాక. ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన చేసుకుందామండి. దయచేసి అందరి తలలు వంచి, ప్రభు ఈ దినాన్ని స్పష్టంగా తన గంభీరమైన స్వరాన్ని మనకు వినిపింపజేశారు. తన సన్నిధిలో పలు విధాలుగా ఆయన కనికరము గలవాడని, ఆయన సాత్వికం గలవాడని, ఆయన దీన మనసు గలవాడని ఇవన్నీ జ్ఞాపకం చేస్తూ మనము కూడా మరి ఆయన వచ్చినప్పుడు ఆయనను పోలి ఉండాలి అంటే ఆ సారూప్యతలోనికి ఆ లక్షణాలు, ఆ దేవుని గుణ లక్షణాలు మనం కూడా కలిగి ఉండటం అనేది ఒక శ్రేష్టమైన విషయం. మన మధ్యలో ఉన్న దేవరాజు గారు వచ్చి ప్రార్థన చేస్తారు. తర్వాత ఆశీర్వాదం తీసుకుందాం. మహాపరిశుద్ధులైన తండ్రి, ప్రభు రక్షణ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామంలో ప్రభు పరలోక సింహాసనం నుంచి మీరు మీ దాస్యం ద్వారా ఎంతో శ్రేష్టమైన రీతిగా మాట్లాడుతూ వచ్చినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తుంటున్నాం. కొలిమిలో గుండా మీరు తీసుకుని వెళ్ళేటువంటి దేవుడు, ఆ అరణ్యంలో ఆ మౌంటైన్లో తండ్రి ఆ కొలిమిలో గుండా వారిని తీసుకుని వెళ్ళి ప్రభా మేఘము అలాగనే తండ్రి మరి ఆ యొక్క మీ ఆత్మ ఇవన్నీ కూడా నడిపించినావు. మేఘస్తంభం, అగ్నిస్తంభాన్ని ప్రభా నీవు అనేకమైన పరిస్థితులు కూడా మీరు వెళ్ళి ఈ లోకంలో 33 సంవత్సరాలు మీరు జీవించినప్పుడు తండ్రి మీ విధానం మీరు ఎన్ని పరిస్థితుల్లో అవును తండ్రి. రాత్రి అంతా మీరు మరి ఉపవాసంతోనే ఆ ఒలివల కొండలో ఉన్నారు. ప్రభా మీకు వందనాలు, మీరు చేశారు, మాకు చేయమని చెప్పారు. మమ్మల్ని కూడా ఆ మార్గంలో తీసుకెళ్తున్నారు. ఇబ్బంది కొలిమిలో తీసుకుపోతున్నారు. అవును ప్రభా, కనుక మాటి మాటికి సరిగినటువంటి ఇజ్రాయెల్ వలె కాక మీ సాత్వికం నేర్చుకొని మీ సాత్వికం నన్ను గొప్ప చేస్తున్నాను. ఓ తండ్రి, అలాగే దీన మనసు కలిగి ప్రభా మీకు లోబడి అన్ని విషయంలో ఎదురు చెప్పక క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన వారి దేవా, మీరు నన్ను క్షమించినట్లు నేను క్షమించినాను. దేవా, మీరు తండ్రికి లోబడినట్లు నేను మీకు లోబడినట్లు. అవును, ప్రతి విషయంలో ప్రతి కమాండ్మెంట్ ప్రతి అధికారానికి లోబడమన్నారు. అవును, చాలాసార్లు తిరుగుబాటు నా సొంతం క్షమించు తండ్రి మీ రక్తంతో కడుగు. కనుక దేని మనసు సాత్వికుడు గొప్ప చేస్తుంది. అవును, ఎంతగా లోబడితో వస్తే అంతగా మీరు గొప్ప చేసే దేవుడు. మీ దాసు ద్వారా మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు. ఈ అంత్య దినాల్లో మీ రూపానికి మేము మార్చబడాలంటే ప్రభా మేము విరవబడాలి, కొట్టబడాలి. అవును, నశించిపో అగ్ని సువర్ణం ఈ యొక్క అగ్ని వలన ఎట్లా శుద్ధి చేయబడుతున్నాం, అలాగే ప్రభా మేము ఈ పరిస్థితులన్నిటి ద్వారా మేము ట్రీట్మెంట్ చేయబడాలి. అవును, ఇదంతా మా మేలుకే. మీదట నిలబట్టుకు మనసు మరి నిలబట్టు శక్తి గలవారు ఉన్నట్లు చేయడానికి కొరకే మీరు మమ్మల్ని ప్రేమించే విషయాలన్నీ ఇస్తున్నారు. మీకు చాలా వందనాలు ప్రభా. ఈ చక్కని ఏర్పాట్ల కొరకు మీకు చాలా వందనాలు. నేను ఏమని చెప్పగలను, గొప్ప ఏర్పాట్లు మీరు అక్కడ సమీపించిన సమయంలో
మీరు చేస్తున్న విషయాలు ఎంతో మా మేలు కొరకాయి కనుక ప్రభా ఈ ఆశీర్వాదాలన్నీ పొంది వెళుదుం గాక. బేతను ఏలిమిని దీవించి ఆశించు, మీ దాసులను దీవించాడు. వందనాలు తెలుసు చేస్తున్నాం, ప్రార్థించి వేడుచుంటున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని దివ్య ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి అపారమైన కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాస, సమాధాన, సంతోష, ఆనంద ఆశీర్వాదాలు చేరవచ్చిన మనకు, మన కుటుంబాలకు, లోకంలో చెదిరిన సమస్త పరిశుద్ధులకు సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. కనికరము గల దేవు దాల్చెను కనికరము గల దేవుడు మానవ రూపము దాల్చెను, ప్రాణము సిలువలో బలి చేసి మనల విమోచించెను. ప్రాణము సిలువలో బలి చేసి మనల విమోచించెను. అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా, సర్వశక్తుని ప్రజలారా, పరిశుద్ధులారా, పాడెదము ఘనత మహిమా స్తుతులను. పరిశుద్ధులారా పాడెదము, పరిశుద్ధులారా పాడెదము. మనం ఇప్పుడు భోజన సహవాసం కలిగి ఉంటాము. తర్వాత 2:30 గంటలకి జనరల్ మీటింగ్ ఉంటుంది. అంటే బాప్తిస కార్యక్రమాలు ఉన్నాయి కనుక ప్రత్యేక కూడుకుంటుంది. ఆ సెషన్ జానాన్ని తీసుకుంటారు. తర్వాత బాప్తిస్మముల కార్యక్రమం 5 గంటలకు మొదలవుతుంది. 5 గంటల నుంచి ప్రభు నడిపింపు సమయం వరకు బాప్తిస కార్యక్రమాలు ఉంటాయి. సాయంత్రం 6:30 గంటలకి యథావిధిగా సాయంకాల కూడుకుంటుంది. అలాగే రేపు ఉదయం 10 గంటలకి ఆరాధనా పరిచర్య ప్రారంభమవుతుంది. దేవుడు తన సన్నిధి మనతో ఉంచునుగాక. ఆమేన్. బాప్తిసాలు ఇచ్చిన తీసుకోవాల్సి, ఇంకెవరైనా తీసుకోవాలని ప్రేరేపింపబడి పెడితే మన మైకల్కి పేర్లు ఇవ్వండి. ఎన్ని పేర్లు వచ్చినాను? 5 పేర్లు చెప్పేస్తారా? అంటే వాళ్ళు ఎవరైనా ఒకవేళ అటెండ్ కాకుండా ఉంటే వాళ్ళ పేర్లు చెప్పేద్దాం. ఎవరన్నా వచ్చారా? ఓకే, థ్యాంక్ యూ. బయట పండాల్లోనే భోజనాలు ఏర్పాటు చేయబడ్డాయి. దయచేసి అందరూ తప్పకుండా భోజనం చేసి వెళ్ళాల్సిందిగా కోరుతున్నాం. వెళ్ళాల్సింది కాదు, ఉండాల్సిందిగా కోరుతున్నాం.